ఇట్స్ బిన్ 12 ఇయర్స్ బీజేపీ గవర్నమెంట్ వచ్చి, కానీ బీజేపీ లీడర్స్ అయినా మిస్టర్ మోడీ అయినా 24 గంటలు హిందూ, ముస్లిం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, రోహింగ్యాస్, మయన్మార్, చైనా ఇవి మాట్లాడు తప్ప, కాంగ్రెస్ పార్టీ మంగళసూత్ర ఇలాంటి మాట్లాడు తప్ప ఎప్పుడైనా డెవలప్మెంట్ గురించి అయినా, ఆ టెక్నాలజీ గురించి అయినా, జాబ్స్ గురించి అయినా, జాబ్స్ ఏ రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఏం చేస్తే జాబ్స్ వస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలి, ఏం చేయాలని లేదు. పేద ప్రజలు ఎంత పెరిగిపోతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, వీళ్ళకి ఎట్లా అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా తగ్గించాలి, పేద ప్రజలు మంచి స్థాయికి ఎట్లా తీసుకురావాలని లేదు. 24 గంటలు ఇవి హిందూ ముస్లిం ఈ 2025 లో చేయాల్సిన రాజకీయాలా ఇవి నేను అడుగుతున్నది. వాడు టెక్నాలజీ గురించి ఒకడు మాట్లాడుతాడు, వాడు ఒక కార్ ఎట్లా తయారవుతుంది, కార్లో యాక్సిడెంట్ ఎట్లా తయారవుతుంది, ఐ మీన్ యాక్సిడెంట్ ఎట్లా అవుతుంది, దేని వల్ల అవుతుంది అని చెప్పేటోడు వాని పప్పు అని పోర్ట్రేట్ చేస్తారు వీళ్ళు. సిగ్గుండాల కొంచెం అన్నా. అండ్ ఓకే, లివ్ అబౌట్ మోడీ, బీజేపీ లీడర్స్ గురించి వదిలేయండి. 2025 లో కూడా ఇప్పటికి కూడా యువత మీరందరూ చదువుకున్న వాళ్ళు, మీకు జాబ్స్ ఎట్లా రావాలా, మీరు దేనిపైన ఫోకస్ చేయాలా, మీరు ఆ తర్వాత ఏం చేస్తే ఫ్యూచర్ బిల్డ్ అవుతాయి దాని గురించి చెప్పేటోనేమో పప్పు అంటారు. 24 గంటలు నీకు ఒక్కటైనా పనికొచ్చేది చేసినోడు చెయ్యనోడు వాడి గురించి వాడేమో హీరో, మీకు భగవాన్ నాన్ బయాలజికల్ పర్సన్ వాడు. ఏం యువత ఎందుకు ఇట్లా తయారైతుంది నాకు అర్థం కాదు. 24 గంటలు నువ్వు అదే హిందూ ముస్లిం పెట్టుకుంటే నీకేమొస్తుంది? ఇన్ని రోజులు ధర్మం ఎవరు సంరక్షించలేరా? ఇన్ని రోజులు ధర్మం మొట్టిని గాలికి వదిలేసిర్రా? ఇప్పుడే నువ్వు ధర్మాన్ని సంరక్షించడానికి నువ్వు బయటికి వస్తున్నావు. కామన్ సెన్స్ భయం. ఇప్పుడు అందరు గ్రాడ్యుయేట్స్ అవుతారు, చదువుకుంటారు. ఊర్లో ఉండే చదువుకున్న వాళ్ళు అంటే ఓకే, మీరు అందరు చదువుకున్న వాళ్ళు కూడా మీ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. డెవలప్మెంట్ కావాలి, మనకు జాబ్స్ కావాలి. ధర్మం ఆటోమేటిక్ అదే సేఫ్ ఉంటుంది భాయ్. నీ దగ్గర రూపాయలు లేనప్పుడు నువ్వు ఎట్లా సంరక్షిస్తావు ధర్మాన్ని? ఇన్ని రోజులు మనకి ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ప్రాబ్లం వస్తుందా హిందుత్వానికి? హిందుత్వం అనేది ఇట్స్ ఎవర్ ఎండింగ్ ప్రాసెస్. హిందుత్వం దాన్ని ఎవరు కూడా టచ్ చేయలేరు. ఎంతమంది తోపులు వచ్చినా తురుములు వచ్చినా హిందుత్వాన్ని ఎవరు టచ్ చేయలేరు, అది ఫిక్స్. అది మరి దాని గురించి వదిలేయడం వదిలిపెట్టేసి నువ్వు ఈరోజు 24 గంటలు ఈ మత విద్వేషాలు నీ లోపల పెంచుకోవడం మానేసి ఇప్పటి నుంచి అయినా సరే డెవలప్మెంట్స్ కావాలి, జాబ్స్ కావాలని క్వశ్చన్ చేయి. క్వశ్చన్ చేస్తే నీతో పాటు 10 మంది బాగుపడతారు. లేదంటే అదే మోడీ ఉప్పు కారం బ్యాచ్ అంటే ఎవడేం చేయలేదు ఇక.